హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను మటన్ దమ్ బిర్యానీని చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీ స్టెప్స్తో ఇలా చేయండి, చాలా బాగుంటుంది. మటన్ చూడండి, ఈ ముక్క అనేది చాలా సాఫ్ట్గా టెండర్గా కుక్ అయింది కదా. ఎలా చేసుకోవాలో స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు మీరు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 kg మటన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో వేసుకున్నానండి. ఇందులో నేను పసుపుని 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోండి, మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. ఇందులో జీలకర్ర పొడిని క్రష్ చేసుకొని ఇందులో వేసుకున్నానండి. ఇందులో గరం మసాలాని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. దాల్చిన చెక్క 2ని యాడ్ చేసుకున్నాను. బిర్యానీ ఆకుని 2ని యాడ్ చేసుకున్నానండి. అనాస పువ్వుని ఒక 2 నుంచి 3 యాడ్ చేసుకున్నాను. మిరాయిలు 5 to 6 యాడ్ చేసుకున్నాను. జాపత్రి లవంగాలు కూడా యాడ్ చేసుకున్నానండి. మెయిన్గా ఇందులో జాజికాయని, మటన్ దమ్ బిర్యానీలోకి జాజికాయ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా స్మెల్గా బాగుంటుంది. ఇలా పొడి చేసుకొని వేసుకోండి. ఇలా ఇందులో నేను షాజీరాని యాడ్ చేసుకున్నాను. మటన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర తరుగుని ఇలా 1/2 కప్ వేసుకున్నానండి. పుదీనా ఒక 4 నుంచి 5 రెబ్బలు వేసుకున్నానండి. సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను. మీ దగ్గర ఇలాచీ ఉంటే ఇలాచీ యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ 1/2 కట్ చేసుకొని వేసుకున్నానండి. పచ్చి అల్లం పేస్ట్ని ఇందులో వేసుకున్నాను. ధనియాల పౌడర్ 1-2 టేబుల్ స్పూన్ వేసుకోండి. పచ్చిమిరపకాయల చీలికలు ఒక 5 to 6 వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఎంత కలుపుకుంటే అంత మసాలాలు ముక్కకి బాగా పడతామండి. 1/2 కప్పు కర్డ్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను ఇలా కలిపి పెట్టుకొని ఒక 1 hour ఫ్రిడ్జ్లో నానబెట్టుకున్నాను. మీరు ముందు రోజుగానే ఇలా బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టెండర్గా ఉంటుంది ముక్క. టైం ఉంటే అలా చేయండి. మరొక బౌల్లో బాస్మతి రైస్ని ఈ గ్లాస్ కొలతలతో 3 గ్లాస్ వేసుకున్నాను. 1/2 kgకి కరెక్ట్గా సరిపోతుందండి. మీకు మసాలాలు ఎక్కువగా కావాలంటే రైస్లోకి 2 గ్లాస్ వేసుకోండి, చాలా బాగుంటుంది. 3 గ్లాస్ వేసుకుంటే అందరూ తృప్తిగా తింటారు కాబట్టి 3 గ్లాస్ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద మందపాటి సిల్వర్ గిన్నెని నేను పెట్టుకున్నానండి. అందులో 1/2 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఇందులో 3 ఆనియన్స్ని బాగా సన్నగా పొడవుగా నేను కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా సాల్ట్ని కాస్త వేసుకున్నానండి. మీరు చూసుకొని వేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక 1 కప్ అంతా నేను తీసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఎందుకంటే లాస్ట్లో లేయర్లుగా వేసేటప్పుడు ఈ ఆనియన్స్ యూజ్ అవుతాయి. ఇందులో నేను ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న 1 hour మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ని ఇందులో వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలండి. ఈ మంటని మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. నేను ముందుగానే ఒక 1 గ్లాస్ వాటర్ని బాగా వేడిగా చేసుకున్నానండి. ఈ వేడి నీళ్ళని ఇందులో వేసుకోవాలి. అప్పుడు మటన్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇలా 75% ఉడికేంత వరకు ముక్క మనం కుక్ చేయాలి. ఇప్పుడు రైస్ కోసం ఒక స్టవ్ పైన 3 గ్లాస్ అంటే 3 చెంబుల వాటర్ని వేసుకున్నానండి. గ్లాస్లో చూస్తే 8 గ్లాస్ వాటర్ని వేసుకోండి. ఇందులో బిర్యానీ ఆకులు 2 వేసుకున్నాను. దాల్చిన చెక్క 2 వేసుకున్నాను. అనాస పువ్వు వేసుకోవాలి. 5 to 6 మిరియాలు, లవంగాలు 2, 3 మిరపకాయలని ఇలా నిలువుగా కట్ చేసుకున్న వేసుకున్నానండి. షాజీరాని వేసుకోవాలి. లెమన్ జ్యూస్ని లెమన్తో పాటు వేయాలండి. దీని లోపల కొత్తిమీర తరుగుని మరి పుదీనా తరుగుని వేసుకోవాలి. ఇందులో జీలకర్ర వేయకండి, రైస్ అనేది ఎల్లో కలర్ వస్తుంది కాబట్టి. ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకొని సాల్ట్ రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది.
చూడండి ఇలా అన్నీ వేసుకొని నేను మూత పెట్టి హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఇలా ఎసురు బాగా మరగాలండి. నీళ్ళు అనేది ఇలా బాగా మరిగితేనే, అంటే వేడిగా ఇలా మరిగేటప్పుడే మనము రైస్ని వేసుకోవాలి. బాగా మొత్తం రైస్ని ఇలా మెల్లిమెల్లిగా వేసుకోండి, నీళ్ళు అనేది పైకి చెల్లకున్నట్టు. ఇలా మొత్తాన్ని ఇలా రైస్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లైట్గా కలుపుకోండి. బిర్యానీ రైస్ అనేది, ఈ బాస్మతి రైస్ అనేది విరగకున్నట్టు బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేయండి. ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ ఒక 80% వరకు మనం కుక్ చేయాలండి. ఇందులో నేను జాజికాయ మరి ఇందులో ఇలా క్రష్ చేసుకొని వేసుకున్నానండి. చూడండి స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇలా 80% అయిన తర్వాత నేను ఈ మరి మటన్ని 75% ఇలా కుక్ చేశానండి. మటను 75% కుక్ అయింది. ఈ 75% కుక్ అయిన మటన్ని కాస్త ఒక బొడ్డి గిన్నెలో, ఒక బౌల్లో మటన్ని తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇంకా హాఫ్ మటన్ కర్రీ గ్రేవీలో ముందుగానే మనము రైస్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ నీళ్ళతో కాదండి, జస్ట్ రైస్ని మాత్రం మనం ఇలా లేయర్గా వేసుకోవాలి. ఇలా లేయర్గా వేసుకున్న తర్వాత నీళ్ళు అస్సలు వేయకూడదండి. చూడండి ముందుగానే బౌల్లో తీసి పెట్టుకున్న ఈ మటన్ గ్రేవీని ఇలా స్ప్రెడ్ చేస్తూ బాగా ఇలా వేయాలండి. వేస్తేనే కలర్ఫుల్గా మటన్ అనేది, ఈ గ్రేవీ అనేది రైస్లోకి బాగా దిగి చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన నేను కొత్తిమీరని, పుదీనాని పైన యాడ్ చేసుకున్నాను, ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాను. మరి ఒక లేయర్ నేను రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం రైస్ని లేయర్గా, ఎంత అన్న రైస్ ఉంటే అంత లేయర్గా వేసుకోండి. ఇలా మనము ముందుగానే తీసి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని పైన ఇలా వేసుకోవాలండి. కొత్తిమీరని మరియు కొద్దిగా పుదీనా ఉంటే పుదీనాని వేసుకొని, గరం మసాలా ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేయవచ్చు. నేను వీడియో కోసమని ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. చూడండి ఇందులో వేసుకున్నాను. తర్వాత గీని యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసి, ఒక 5 మినిట్స్ తర్వాత మరి లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. టోటల్ 15 మినిట్స్ అవుతుందండి. ఇలా వచ్చి వస్తువుని పైన పెట్టి ఇలా కుక్ చేయాలి. చూడండి పొడిగా ఉన్న ఈ దమ్ బిర్యానీ చూడండి, హోటల్లో కూడా ఇంత టేస్టీగా ఉండదండి, అంత టేస్టీగా ఉంటుంది. మటన్ కూడా చాలా టెండర్గా కుక్ అయిందండి, చాలా సాఫ్ట్గా కూడా కుక్ అయింది. చూడండి ఇలా సర్వ్ చేసుకొని తింటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కడుపు నిండా తింటారండి. బయట వేలు పెట్టి కొనే కన్నా ఇలా ఇంట్లోనే చూడండి ఎంతో టేస్టీగా ఉన్న టెండర్ అయిన ఈ మటన్ దమ్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి. నా స్టైల్లో ట్రై చేయండి, ఈజీ స్టెప్స్ కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.